ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 4వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా మనం ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే ఇక్కడ విప్రో కానీ, హెచ్డిఎఫ్సిబి కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ నెగిటివ్గా ఉన్నాయి. ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్గా ఉంది. అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ, అగ్రెసివ్ బేరిష్నెస్ కానీ కనిపించట్లేదు మనకి ఇక్కడ. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకు, మెటలు ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఒక్క మీడియా మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో మీడియాలో కొద్దిగా ప్రెషర్ ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంకులో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది మనం చూస్తే ముఖ్యంగా రష్యా నెగిటివ్గా ఉంది. S&P 500 వీక్స్ అయితే తగ్గుతుంది, కూల్ ఆఫ్ అవుతుంది. లండన్, యూరోప్, జర్మన్ అండ్ ముఖ్యంగా US 500, దాని తర్వాత డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అది కూడా నెగిటివ్గా ఉంది. కోర్స్ ఫ్రాన్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఎటు వచ్చి హాంకాంగ్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ కొద్దిగా బుల్లిష్లో ఉన్నాయి. స్ట్రాంగ్గా మాత్రం హాంకాంగ్ అనేది కనిపిస్తుంది. సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే కొంత నెగిటివ్గానే సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కు సంబంధించిన ఏడిపి నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రావడం జరిగింది. సో ఇదైతే నెగిటివ్గా వచ్చింది. ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అవి కూడా నెగిటివ్గా రావడం జరిగింది. అండ్ యుఎస్కి సంబంధించి S&P గ్లోబల్ వాళ్ళు ఏంటంటే పిఎంఐ డేటా అనేది సర్వీసెస్ పిఎంఐ డేటా రిలీజ్ చేశారు, అది పాజిటివ్గా ఉంది. ISM నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా రిలీజ్ చేశారు, అది నెగిటివ్గా ఉంది. ISM నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ డేటా రిలీజ్ చేశారు, అది కూడా నెగిటివ్గా ఉంది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే తగ్గినాయి, ఇది క్రూడ్ ఆయిల్కి పాజిటివ్ అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఫెడ్ ఏం మాట్లాడుతుంది అంటే కొంచెం స్లో అయింది ఏది ఇన్ఫ్లేషను, ఇలాగనే ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వచ్చింది అనుకోండి, వడ్డీ రేట్లు అనేది తగ్గిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 60% నుంచి 70% అనలిస్టులు కానీ ఓకే మార్కెట్ పీపుల్ ఏంటంటే నెక్స్ట్ ఇది అయిపోయింది కదా సెప్టెంబరు అండ్ డిసెంబర్ క్వార్టర్లో వడ్డీ రేట్లు తగ్గుతాయని ఎక్స్పెక్టేషన్ ఉంది. సో అందుకని గోల్డ్ అనేది స్ట్రాంగ్గా పెరగడం అనేది మనం చూసాం నిన్న. ఓకే సో ఇక గోల్డ్ ఎందుకు పెరిగిందంటే వడ్డీ రేట్లు తగ్గినాయి అనుకోండి, బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా గోల్డ్ ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. గోల్డ్ అయితే స్ట్రాంగ్గా పెరిగింది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. అండ్ ఇక్కడ బ్యాన్ లిస్ట్లో ఉన్న కొన్ని స్టాక్స్ అనేది మనం చూస్తే ఇండియా సిమెంట్ అండ్ హిందుస్థాన్ కాపర్ కనిపిస్తుంది. సో ప్రీవియస్గా ఇండస్ టవర్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉంది, అది ఇప్పుడు బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది. కాబట్టి ఇండస్ టవర్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ABFRL, PEL, బంధన్ బ్యాంకు, IEX అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే టాటా కన్స్యూమర్, కొటాక్ బ్యాంక్, అదాని పోర్ట్స్, HDFC బ్యాంక్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ టైటాన్, TCS, డివిస్ ల్యాబ్స్, రిలయన్స్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక టాప్గా గెయినర్స్, లూజర్స్ అండ్ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ మనకి BHL, PEL, RBL బ్యాంకు, బంధన్ బ్యాంకు, హ్యావెల్స్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను బ్యాంక్స్ అన్ని ర్యాలీ చేసినాయి, ముఖ్యంగా BHL అండ్ హ్యావెల్స్ కన్స్యూమర్ స్పెండింగ్లో కూడా కొంత సెంటిమెంట్ అనేది పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే PFC, టాటా కన్స్యూమర్స్, BEL, HAL, IPCA ల్యాబ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంట్లో చేస్తున్నారు అంటే అశోక్ లైలాండ్, టైటాన్, శ్రీ సిమెంట్, TVS మోటార్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడగానే అశోక్ లైలాండ్, TVS మోటార్ కనిపిస్తుంది. సో ఐ థింక్ మోటార్ సెక్టార్లో TVS మోటార్ హైయెస్ట్గా రన్అప్ అయింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్లో ఏ ఒక్క స్టాక్ అయితే మనకి కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక టోటల్గా ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి లాంగ్ సైడ్ 60% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 25% కనిపిస్తుంది, సిగ్నిఫికెంట్ షార్ట్ 2%, సిగ్నిఫికెంట్ లాంగ్ 12% కనిపిస్తుంది. ఓవరాల్గా మనం బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకున్నట్టయితే ఈరోజు నిన్న ప్రైస్ని బట్టి ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ని బట్టి లాంగ్ సైడ్ ఎక్కువగా ఉన్నట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక మనం ఈ యొక్క చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిఫ్టీ అనేది ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్ వాల్యూమ్స్ అయితే హయ్యర్ ప్రైసెస్లో వెళుతూ ఉంది. ఏది నిఫ్టీ హైయర్ హై బట్ వాల్యూమ్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏంటంటే పాస్ అనమాట. అంటే చాలామంది ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి ఇక్కడ ఫ్యూచర్స్ వాల్యూమ్ అయితే చెప్తుంది. ఏది హైయర్ ప్రైస్లో బై చేయాలని ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్స్ అనేది చెప్తుంది. అదేవిధంగా
ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం అనాలైసిస్ చేస్తే ప్రస్తుతం ఏంటంటే మనకి షార్ట్ కవరింగ్ జరిగినట్టు ఏది నిన్నటి రోజున ఈ యొక్క ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేషన్ అనేది చెప్తూ ఉంది. ఇక మనం చూస్తే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేది పెట్టారనేది చూస్తే మనకి ఎఫ్ఐఎస్ అయితే ఈసారి అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నట్టు చూపిస్తుంది. ఇండెక్స్ ఫీచర్స్ కానీ, స్టాక్ ఫీచర్స్ కానీ, ఇండెక్స్ ఆప్షన్స్ కానీ, స్టాక్స్ కానీ అన్నింటిలో ఉన్నారు. అన్ని గ్రీన్ టిక్లో కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఈరోజు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి. ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ అన్నింటిలో బుల్లిష్గా ఉన్నారు. అండ్ ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ కానీ, స్టాక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండెక్సీస్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నట్టు చూపిస్తూ ఉంది. సో ఒక రకంగా ప్రొపరేటర్ కూడా లాంగ్ సైడ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక క్లయింట్ మాత్రం షార్ట్ చేస్తున్నట్టు చూపిస్తుంది ఇండెక్స్ ఫీచర్స్ని. అండ్ స్టాక్ ఆప్షన్స్ ఇండెక్సీస్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ కూడా షార్ట్ చేస్తున్నట్టు డేటా అనేది చెప్తుంది. ఇక ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అన్నిట్లో బుల్లిష్గా ఉన్నారు కదా, డిఐఎస్ ఏమో అన్నిట్లో షార్ట్ అనేది క్రియేట్ చేసినట్టు డేటా చెప్తుంది. ఇక్కడ ఇండెక్స్ ఫీచర్స్ కానీ, స్టాక్ ఫీచర్స్ కానీ, ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ స్టాక్స్ అన్నింటిలో దాదాపుగా నెగిటివ్గా ఉన్నారు. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ స్టాక్స్ విషయానికి వస్తే 5,484 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు చెప్తుంది. అదేవిధంగా డిఐఎస్ వచ్చేసరికి 924 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు చూపిస్తుంది. ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు, డిఐఎస్ సెల్ చేస్తూ ఉన్నారు. ఇక నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. వాళ్ళు ఏ విధంగా పొజిషన్స్ బిల్డప్ చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే కొద్దిగా ఇంపార్టెంట్. మనం నిన్న అనుకున్నాం కదా 24,000 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అని. అక్కడ దాకా కూడా రాలేదు, ఎందుకంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మనకి R1 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ ప్రస్తుతానికి R2కి R1కి మధ్యలో మార్కెట్ అనేది స్ట్రక్ అయింది. సో ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సింది 24,300, దాని తర్వాత 24,500 అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ పివట్ పాయింట్ వచ్చేసరికి మనకి 24,318, 24,400. మనకి అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ సపోర్ట్ విషయానికి వస్తే 24,221, 24,041. ఈ రెండు కూడా కోర్స్ మధ్యలో 24,138 పివట్ పాయింట్ కూడా ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట, మనం వాచ్ చేయాల్సింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీ నిన్న వెరీ అగ్రెసివ్గా ర్యాలీ అనేది చేసింది. మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రస్తుతానికి చాలామంది 53,000 కాలు పుట్ అయితే సెల్ చేశారు. అండ్ ఇమీడియట్గా మనకి ప్రీవియస్గా R2 ఏదైతే ఉందో అది రిజెక్షన్ అయింది పైనుంచి. అండ్ R1 దగ్గర నుంచి కూడా రిజెక్షన్ అయింది. ఒక సైడ్ వేస్లో మార్కెట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే అబ్జర్వ్ చేయాల్సింది 53,162 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్, 53,497 ఇమీడియట్ రెసిస్టెన్స్. అదేవిధంగా 52,665 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు. నెక్స్ట్ 52,331 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట, పివోట్ పాయింట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ జీపీపీఎల్ స్టాక్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. రీసెంట్గా ఒక స్వింగ్ హైన్ అయితే మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే జరిగింది లాంగ్ కన్సోలిడేషన్ తర్వాత. సో ప్రాబబ్లీ కొద్దిగా రిట్రేస్మెంట్ అండ్ మళ్ళీ స్టాక్ అనేది ర్యాలీ చేసే స్కోప్ కనిపిస్తుంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది. ఇక ఇండియా విక్స్ మనం చూసుకున్నట్టయితే 3.2% నెగిటివ్గా ఉంది. అంటే ప్రీమియమ్స్ తక్కువగా ఉన్నాయి, మార్కెట్ స్టేబుల్గా ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉంది. డాలర్ ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉంది. సో డాలర్ ఇండెక్స్ తగ్గుతుందంటే మన ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ లాస్ట్ 5 to 7 డేస్ నుంచి కూడా సైడ్ వేస్, స్ట్రాంగ్ సైడ్ వేస్లో కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే నిన్న మిత్రుడు ఏం చెప్పారంటే నిఫ్టీ ఫ్యూచర్ని గిఫ్ట్ నిఫ్టీతో కంపేర్ చేయండి అని చెప్పేసి ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, నిఫ్టీ ఫ్యూచరు ఇట్స్ ఎ డెరైవ్డ్ ప్రోడక్ట్. ఇది కూడా 3 గంటల 30 నిమిషాలకు క్లోజ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఏమో మార్నింగ్ 2:30 దాకా ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, అది కూడా డెరివేటివ్ ప్రోడక్ట్ ఏది గిఫ్ట్ నిఫ్టీ కూడా. ఆ కంపారిజన్ మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే 24,460 దగ్గర ట్రేడ్ అవుతుంది చూడండి. సో అగైన్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే పుట్ బై చేశారో వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఎందుకంటే సడన్గా గ్యాప్ అప్ అయింది, డెఫినెట్గా పుట్ ప్రీమియమ్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే, దాని తర్వాత మన గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది మనం తీసుకున్నట్టయితే 24,350 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి 110 పాయింట్లు డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో చూద్దాం, మనకైతే ప్రస్తుతానికి ఒక 100 పాయింట్ల పైన పాజిటివ్గా ఉంది. మనం కంపేర్ చేస్తున్నాం ఫ్యూచర్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ దేర్.
ఇకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద మూవింగ్ యావరేజెస్ అండ్ ఇండికేటర్స్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 అగైన్ ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇది టెక్నికల్గా సమరీ. ఇకపోతే కొన్ని స్టాక్స్ అనేది మనం రేడార్లో పెట్టాలి ఫ్రెండ్స్. దాంట్లో ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, బ్రిగేడ్, GE&T, సూర్యోదయ, SFB ఈరోజు ఫోకస్లో చేయాలి, న్యూస్లో ఉన్నాయి. డెఫినెట్గా ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే వీడియోని లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.